హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించే రెసిపీ గోంగూర చికెన్ పచ్చడి అండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ ఎంతో తేలిగ్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. హోమ్ మేడ్ పికిల్ కదా. ముందుగా ఈ రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. శుభ్రంగా 2 గోంగూర కట్టలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఆకుపలంగా వలిచేసి వాటర్లో కడిగి కాస్త కన్నాల గిన్నెలో వాడేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఒక 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఎక్కువ మాడకుండా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. చిన్న మంట మీద బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఇందులో 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఒక 4 యాలక్కాయలు, 4 లవంగా ముగ్గలు వేసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ కూడా మసాలా దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారాక పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పచ్చడి కోసం కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి 2 సార్లు కాస్తంత నీరంతా వాడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె అంతా కూడా బాగా కాగిన తర్వాత ఈ చికెన్ ముక్కలను వేసేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ కాస్తంత వేసుకోవాలి. అట్లానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు అంతా కూడా చికెన్ ముక్కల్ని బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. దీనంతా కూడా వేగే కొద్దీ అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా మొత్తం వాటర్ వచ్చినా పర్వాలేదు. అంతా కూడా ఇంకిపోయి చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ పచ్చడి అనేది నేను నా ఛానల్లో 2 టైప్స్లో చేసి మీకు పెట్టానండి. ఒకసారి మై ప్లేలిస్ట్లో చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. అట్లానే ఇదైతే గోంగూర చికెన్ రెసిపీ చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా. ఎక్కువ మోతాదులో చేసుకోకపోయినా జస్ట్ కొంచెం తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ ఫ్లేవర్ అనేది మనం తినేసేయచ్చు. చికెన్ అంతా కూడా ఉడికిందేమో మనం జస్ట్ గరిటెతో తీస్తే ఇలా మెదిపితే వేరే అవుతుంది కదా, సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ ఆయిల్ అంతా కూడా వాటర్ అంతా మిగిలిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలంతా కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది మాడకూడదు. పెద్ద మంట పెట్టామనుకోండి మాడిపోతుంది. పచ్చివాసన అంతా పోయే వరకు అల్లం వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర అంతా కూడా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాము కదా, నీళ్ళు దిగినాయి. ఇప్పుడు గోంగూర మిశ్రమాన్ని వేరే కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని గోంగూరని ఫ్రై చేసుకోవాలి. గోంగూరను చిన్న మంట మీద పెట్టుకొని బాగా మగ్గనించుకోవాలి. మూత పెట్టాల్సిన పని లేదండి. ఫ్లేవర్ అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది. గోంగూర వేసిన 2 నిమిషాలకే చాలా మెత్తగా అవుతుంది. చిన్న మంట మీద పెట్టుకుంటే బాగా లోపల వరకు ఫ్రై అవుతుంది. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసామనుకోండి పులదానానికి సరిపోతుంది. చూడండి, మొత్తం కింద గోంగూర అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా. అంతేనండి, జస్ట్ కలుపుకుంటూ ఉన్నామనుకో 2-3 మినిట్స్కి ఇట్లా అయిపోతుంది. చూసారు కదా, గోంగూర అంతా కూడా మగ్గే కొద్దీ ఎంత థిక్గా అయిపోతుందో పేస్ట్ లాగా. మనం కదుపుతూ ఉన్నామనుకోండి ఆయిల్లోనే ఫ్రై అయిపోయి గోంగూర అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇట్లా గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా తేలుతుంది కదా. ఈ విధంగా మనం గోంగూర మిశ్రమాన్ని కడాయిలోనే ఫ్రై చేసేటప్పుడు ఇట్లా స్పూన్తో కానీ గరిటతో కానీ జస్ట్ ప్రెస్ చేసుకుంటూ ఉన్నామనుకోండి అందులో ఉన్న జిగురంతా పోయి చక్కగా దగ్గరగా పేస్ట్ లాగా అవుతుంది. మనం మిక్సీ పట్టాల్సిన పని లేదు కాబట్టి ఇందులోనే కదిపేటప్పుడే గరిటతో జస్ట్ ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పేస్ట్ మిశ్రమం లాగా గోంగూర అంతా కూడా మెత్తగా అయిపోతుంది. లేదంటే మీరు జస్ట్ ఒక రౌండ్ మిక్సీలోనన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇట్లా గరిటెతోనే మెదిపేసుకున్నానండి. చూసారు కదా, ఇట్లా చేసుకుంటే మొత్తం అంతా కూడా గోంగూర మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. లేదనుకుంటే స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవచ్చు. ఇక్కడ గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఇంక మనం చింతపండు అనేది వేయక్కర్లేదు. నిమ్మరసం అనేది కూడా అవసరం లేదండి. గోంగూర కాంబినేషన్లో చికెన్ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఫ్లేవర్స్ బాగా కలుస్తాయి. ఇప్పుడు బాగా కలిపేసుకొని చికెన్ ఒక వేగు వేగనిచ్చుకోవాలి. ఇలా ఫ్రై అవుతుందనగా దీంట్లో 1 స్పూను గరం మసాలా మనం ఆడిపెట్టుకున్నాం కదా, ఆవాలు మెంతులు వాటితో
ఆ పౌడర్ మిశ్రమాన్ని ఒక రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేటప్పటికి ఇక్కడ నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇది కలర్ తక్కువ కానీ కారం చాలా ఘాటుగా ఉంది. నేను మరపట్టించుకున్నానండి కారం, ఎండుమిర్చి. ప్యాకింగ్లు కాకుండా పొడి కారం, అంటే మసాలా కారం కాదు, మామూలు మిర్చి కారము. ఇలా 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ముందుగా మనం పెట్టుకున్నాం కదా గోంగూర మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చికెన్ అంతా కూడా కారం ఇవన్నీ వేసేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ స్టవ్ మీద ఉన్న వేడికే ఈ గోంగూర పచ్చడి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. కారము, మసాలాలు, ఈ గోంగూర ఇవన్నీ కూడా మంట పెట్టకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒకసారి ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసేటట్టు ఆ వేడి మీదే కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉందనుకోండి చేదు వచ్చేస్తుంది, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. కొంచెం ఫైనల్గా కాస్తంత గరం మసాలా యాడ్ చేసుకున్నాను, ఒక హాఫ్ స్పూను. చూసారు కదా, ఇందులో మనం కొత్తిమీర అవేమీ సర్వ్ చేయాల్సిన పని లేదు, తాలింపు వేయాల్సిన పని లేదు. ఎందుకంటే గోంగూర అనేది చికెన్తో కలిపి చేసుకున్నాం కాబట్టి ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఒక పూట ఉంచేస్తే, అంటే నేను మార్నింగ్ చేశాను, ఈవినింగ్ వరకు ఇట్లా కదపకుండా ఉంచేస్తే చూడండి పచ్చడి అంతా కూడా కలర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఎయిర్ కంటైనర్ బాక్స్లో తీసుకొని స్టోరేజ్ చేసుకోవాలి. ఈ పచ్చడి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.